ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు దయచేసి కోపడకండమ్మా. నువ్వు ముందు కారెక్కో. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంట్రా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి. వచ్చి కారెక్కో. అదేం వద్దమ్మా. వాళ్ళు మేము రేపు మళ్ళీ మొహాలు చూసుకోవాలి కదా, కలుసుకోవాల్సిన వాళ్ళం. పోలీసులు అవి ఏం వద్దమ్మా, దీని ఇంతటితో వదిలేయండి. వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నరేసింహ మాత్రమే నీ కల్లుడా? ఈ గాల్నారాయణ నీ కల్లుడు కాదా? ఎలా కొట్టాడో చూసావు కదా. స్వప్న కూడా నువ్వు కన్న కూతురే కదా. ఒకవేళ ఈ గొడవ ముదిరి అది విధవరాలైతే పర్వాలేదా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా విషయాన్ని వదిలేయండి. అవునమ్మా, నరేష్ని కొట్టడం కూడా పెద్ద విషయమా? నేనొక్కడిని చాలు వాడి సంగతి చుట్టానికి. కానీ తోడళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే అత్తయ్య మామయ్య బాధపడతారని నేనే ఆగాను. లేకపోతే వాడి కథ వేరేలా ఉండేది. నువ్వేమో వీళ్ల కోసం మాట్లాడుతుంటే వీళ్ళేమో పిల్లివారింటిని కాపాడటం కోసం మాట్లాడుతున్నారు. అదేంటమ్మా అలా అంటారు? మా అల్లుణ్ణి కొట్టావేంటని ఇప్పుడే పిల్లివారింటికి వెళ్ళి వాళ్ళని నిలదీసి మరీ వచ్చాం. ఈ గొడవని ఇంతటితో వదిలేసేయండి. సత్యం, నువ్వు నీ భార్య కష్టపడి సంపాదించిన డబ్బు ఆస్తి మొత్తం వాళ్ళకే చెందాలని పిల్లివారి ఆశ. ఇప్పుడు గాల్నారాయణ మంచిగా మారొచ్చాడు కదా, ఎక్కడ నీ ఆస్తిలో వాటా చీలిపోతుందోనని వాళ్ళ భయం.